విశాఖపట్నం దగ్గరలో ఉన్న నిధిపురం అనే ఒక గ్రామంలో గోపాల్ అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు కమల. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవారు. మొదటి వాడి పేరు రాము, రెండో వాడి పేరు భీమ్. రాము గురించి మాట్లాడితే అతడు చాలా తెలివైనవాడు. ఇంక భీమ్ దగ్గరికి వస్తే అడ్వెంచర్ సినిమాలు చూసి చూసి ఏదో ఒక అడ్వెంచర్ చేయాలని ఆశ తనకి. వీళ్ళిద్దరూ వాళ్ళ ఊర్లోనే ఉన్న వారధి హై స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళకిద్దరు స్నేహితులు, రాజు మరియు సోము. 10వ తరగతి పూర్తవగానే వేసవి సెలవులు వస్తాయి. అవి ఎక్కడ గడపాలి అని చర్చించుకుంటున్నప్పుడు సోము ఇలా అంటాడు: నేను అరకు దగ్గరలో ఉన్న మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు రండి ఫ్రెండ్స్, అందరం అక్కడే ఎంజాయ్ చేద్దాం. అప్పుడు రాజు అంటాడు, నేను విశాఖపట్నంలో ఉన్న మా మావయ్య ఇంటికి వెళ్తాను. ఫ్రెండ్స్, ఎందుకని మన వెకేషన్ ని అందరం ఒక చోటే గడపకూడదు? చెప్పింది నిజమే రాము. అందరం ఒక దగ్గరే మన సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దాం. కానీ ఎక్కడ, ఏ ఊరు వెళ్దాం? భీమ్, నీకేదైనా ఐడియా ఉందా అని ముగ్గురు భీమ్ని అడుగుతారు. మా ఊరు ద్వీపకోటకు అందరం వెళ్దాం ఫ్రెండ్స్. షాక్ గురై ఒక 5 సెకండ్ల పాటు మౌనంగా ఉండిపోతారు. వాళ్ళని చూసి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జస్ట్ రిలాక్స్, నేను జస్ట్ జోక్ చేశాను. జస్ట్ జోక్ చేయడానికేనా? ఇలాంటి టెర్రర్ థాట్స్ నీకు ఎందుకు వస్తాయి భీమ్ అని రాము అడుగుతాడు. మొత్తానికి ఆ రోజు అలా గడిచింది. రాము, భీమ్ మరియు వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు. రాము వాళ్ళ అమ్మ వాళ్ళకు భోజనం వడ్డిస్తుంది. ఈలోపు రాము వాళ్ళ నాన్న రాము భీమ్తో మీరు ఈ వేసవి సెలవులను ద్వీపకోటలో గడపాలి అని అంటారు. అది విన్న రాము తెల్లారి భీమ్ ఆయన మాటలు గుర్తొచ్చి, లేదు లేదు, నేను ద్వీపకోటకి వెళ్ళను అని అంటాడు. ఎంత గొడవ చేసినప్పటికీ వినకుండా రాము వాళ్ళ అమ్మ, మీ అమ్మమ్మ మిమ్మల్ని 3 సంవత్సరాలుగా చూడాలనుకుంటుంది అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. ఈ రోజు అలా గడుస్తుంది. మరుసటి రోజు రాము కజిన్ రాముని కలవడానికి అతని స్కూల్కి వస్తాడు. తర్వాత కజిన్ రాముతో, మీరు ఈ సమ్మర్ హాలిడేస్ ని ఎక్కడ గడపబోతున్నారు అని అడుగుతాడు. అది విన్న రాము, మేము ద్వీపకోటకు వెళ్తున్నాము అని అంటాడు. నేను ఈ హాలిడేస్ లో ఒకసారి ద్వీపకోటకి వస్తాను అని రాముతో అంటాడు. ఇవన్నీ అయిపోయాక రాము తన కజిన్ ని, అన్నయ్య, నిజంగా దెయ్యాలు ఉంటాయా అని అడుగుతాడు. అది విన్న రాము కజిన్ పెద్దగా ఎందుకు అడిగాడు అని ఆశ్చర్యపడకుండా, అసలు దెయ్యాలనేవి ఉండవు, అది కాక ద్వీపకోటలో ఆ పాడుబడ్డ బంగ్లాలో అసలుండవు అని చెప్తాడు. అది విన్న రాము, సరే అన్నయ్య, మళ్ళీ కలుద్దాం అంటూ ఇంటికి బయలుదేరతాడు. నేను తనని అడగకుండా ప్రత్యేకంగా ద్వీపకోటలో దెయ్యాలు లేవని ఎందుకని అన్నయ్య అన్నాడు అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తాడు. చివరికి 10వ తరగతి చివరి రోజు వచ్చింది. రాము, భీము, రాజు, సోములను కలుస్తారు. మేము ద్వీపకోటకి వెళ్తున్నాము. మా అమ్మమ్మ మమ్మల్ని చాలా కాలంగా చూడాలనుకుంటుందంట. కాబట్టి మేము వెళ్ళక తప్పదు. మీరు మాతో వస్తారా అని అడుగుతారు. అప్పుడు సోము, రాజు, లేదు, మేము రావట్లేదు, మొన్న చెప్పిన చోట్లకే మేము వెళ్తున్నాం అని అంటారు. అది విన్న భీమ్ చాలా బాధపడతాడు. రాము, భీము ద్వీపకోటకు బయలుదేరుతారు. వాళ్ళని చూసిన వాళ్ళ అమ్మమ్మ చాలా ఆనందపడుతుంది. వాళ్ళకు నచ్చినవన్నీ వండి పెడుతుంది. తరువాత ఇంటర్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ద్వీపకోటలోనే ఉన్న క్రాంతి జూనియర్ కాలేజీలో చదవమని వాళ్ళ అమ్మమ్మ సలహా ఇస్తుంది. రాము, భీమ్ 2 నిమిషాలు ఆలోచించి వెంటనే ఒప్పుకుంటారు. మొదటి రోజు అలా గడిచింది. రాత్రి 12 అవుతున్నప్పటికీ దోమల కారణంగా రాముకు అస్సలు నిద్ర పట్టట్లేదు. అలాగ లేచి బెడ్ మీద కూర్చుంటాడు. బయట చూస్తే బాగా వాన కురుస్తుంది. సడన్ గా ఎదురుగున్న కిటికీ వెనక నుండి ఎవరో టార్చ్ పట్టుకుని పరిగెట్టడం చూస్తాడు రాము. ఏయ్ ఆగు, ఎవరది? కొత్తగా కరెంటు పోతుంది. అంతా చీకటిగా ఉండటంతో రాము భయంతో తన బెడ్ ఎక్కి తనను మొత్తం తన దుప్పటితో కప్పుకుంటాడు. ఒక నిమిషంలో తన దుప్పటిని ఎవరో గట్టిగా లాగుతారు. అంతే, ఇంక రాము చాలా భయపడతాడు. వెంటనే కళ్ళు తెరవడంతో భీమ్ హ్యాపీ బర్త్డే రాము అని అరవడం వింటాడు. అది చూసి తలుపు మూలన్న వాళ్ళ అమ్మమ్మ వెంటనే పరిగెత్తుకుని వస్తుంది. ఈలోగా రాము లేస్తాడు. చిన్న కోపం చూపిస్తూ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తాడు రాము. ఈలోగా బర్త్డే సాంగ్ పాడుతూ రాజు, సోము రావడం చూస్తాడు రాము. బాగా సర్ప్రైజ్ అవుతాడు. మరుసటి రోజు తాను ఎలా భయపడ్డాడో అని రాము వాళ్లకు వివరిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ టార్చ్ పట్టుకొని బయట పరిగెట్టి నన్ను భయపెట్టింది ఎవరు అని రాము వెళ్ళని అడుగుతాడు. అది విన్న భీమ్, రాజు, సోము ఇంకా చాలా ఆశ్చర్యపోతారు. పరిగెత్తడం ఏంటి? మేము ఎక్కడికి పరిగెత్తలేదు. సర్ప్రైజ్ ఇవ్వడం కోసం 12 వరకు నీ రూమ్ బయట ఎదురు చూసామంతే, నిజంగా మేం కాదు అని అంటాడు. అందరూ చాలా భయపడతారు. అయితే ఆ టార్చ్ పట్టుకొని పరిగెత్తిన మనిషి ఎవరు అని ఒకరితో ఒకరు అనుకుంటుండగా, టార్చ్ పట్టుకొని పరిగెత్తింది ఎవరో నేను చెప్పనా అంటూ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది బామ్మ.
చెప్పండి బామ్మ, ఎవరని గట్టిగా అడుగుతారు వీళ్ళందరూ. రాత్రి టార్చ్ పట్టుకొని పరిగెత్తింది ఎవరంటే